గ్రంథము బైబిల్ శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ఉత్తమ పుస్తక బైబిల్ ఉత్తమ పుస్తక బైబిల్ ದಿನ ಓದುವೆ ಆತ್ಮಶುದ್ಧಿ ಹೊಂದುವೆ ಆ ಉತ್ತಮ ಪುಸ್ತಕ ಬೈಬಲ್. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. మనం కొన్ని మాటలు చదువుకొని తర్వాత ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. ನಾವು ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಓದಿಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಾನ. 2 రాజుల గ్రంథం 2ನೇ ಅರಸರು 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ మొదటి 2 వచనాలు. ಮೊದಲನೇ 2 ವಚನಗಳನ್ನು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. 2 రాజుల గ్రంథము 2ನೇ ಅರಸರುಗಳು 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. 1ನೇ ಮತ್ತು 2ನೇ ವಾಕ್ಯಗಳನ್ನು ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. 2 Kings chapter 2 verse 1-2. 2ನೇ ಅರಸರು 2 1 ಮತ್ತು 2. యెహోవా సుడిగాల చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబో కాలము ఏలియా ఎలీషాతో కూడి గిల్గాల్ నుండి వెలుచుండగా ఏలియా నేను బేతేలు తోడుకోమని చదివించున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని విషయంతో నేను ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. ಓದಿದಂತ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ದೇವರು ಅದನ್ನು ఆశీర్వదించి మనందరితో కూడా మాట్లాడునుగాక. నమ్మెల్లರ ಜೊತೆ మాట్లాడಲಿ. మనం ఉదయకాలం కూడా చూసాం ఎలీషా గురించి. ನಾವು ಬೆಳಗಿನ ವೇಳೆಯಲ್ಲೂ ನೋಡಿದೀವಿ ಎಲಿಷಾರ ಬಗ್ಗೆ. ఇప్పుడు ఆయన గురువు అయిన ఏలియా, ಈಗ ಅವರ ಗುರುಗಳಾದಂತ ಏಲಿಯಾ. ఇక్కడ ఏలియా మంచి ప్రవక్త. ಇಲ್ಲಿ ಏಲಿಯಾ ಒಳ್ಳೆಯ ಪ್ರವಕ್ತ. పెద్ద ప్రవక్తల్లో ఈయనొకడు. ದೊಡ್ಡ ಪ್ರವಾದಿಗಳಲ್ಲಿ ಇವರು ಒಬ್ರು. ఎలీషాకు ఈయన గురువు అవుతాడు. ఎలీషాಗೆ ఇವರು గురుಗಳು. గురువు అంటే అర్థం ఏమిటంటే, గురుಗಳು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? మీ ప్రకారంగా గురువు అంటే అర్థమే, ನಿಮ್ ಪ್ರಕಾರವಾಗಿ ಗುರು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? గురువు అంటే అర్థమే చెప్పండి. గురు ಅಂದ್ರೆ అర్థ మీకు నేర్పించేవాడు, బోధించేవాడు, ಬೋಧಿಸುವವರು, మంచి మార్గంలో నడిపించేవాడు, ಒಳ್ಳೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸುವವರು. గురువు అంటే దానికి సరైన అర్థము, ಗುರು ಅಂದ್ರೆ ಸರಿಯಾದ ಅರ್ಥ చీకటిని తొలగించువాడు అని అర్థం. ಕತ್ತಲೆಯಿಂದ ಬಿಡಿಸುವವನು ಅಂತ ಅರ್ಥ. గురువు అంటే ఏమర్థము? ಗುರು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? చీకటిని తొలగించి వెలుగును ప్రసాదింపచేసేవాడు. కత్తలను బిడిసి ಬೆಳಕನ್ನು ಕೊಡುವಂತವನು ಅಂತ ಅರ್ಥ. అదే కదా చేస్తారు గురువులు. ಅದೇ ತಾನೇ ಮಾಡೋದು ಗುರುಗಳು. ఏలియా అంటే ఏమర్థం అంటే, ఏలియా ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು చెప్తారు ఎవరైనా? ఏలియా అంటే అర్థం పేరుకి ಯಾರಾದ್ರೂ ಅರ್ಥ ಹೇಳ್ತೀರಾ? చాలా సార్లు వినింటారు కదా, చాలా సార్లు వినింటారు కదా, ಸುಮಾರು ಸತಿ ಕೇಳಿರ್ತೀರ ತಾನೆ. ఏలియా అంటే ఏమర్థం? ఏలియా ಅಂದ್ರೆ ಅರ್ಥ యెహోవాయే నా దేవుడు, ಯೆಹೋವನೇ ನನ್ನ ದೇವರು. ఎలీషా అంటే అర్థం ఏంటి? ಎಲೀಷಾ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? దేవుడే రక్షణ, ದೇವರೇ ರಕ್ಷಣೆ. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేವರು. ఆ ఏలియాకి ఆ పేరు చాలా చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంది. ఏలియాಗೆ ఆ ಹೆಸರು ಸರಿಯಾಗಿದೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ప్రజలు రెండు తలంపులతో తడబడుచుండగా,
ಪ್ರಜೆಗಳು ಎರಡು ರೀತಿಯ ತಲಾಂತಗಳಲ್ಲಿ ಎರಡು ಓಡಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ఆలోచనದಿಂದ ಎರಡು ರೀತಿಯ ಆಲೋಚನೆಗಳಿಂದ ತಡಬಡಿಸ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ತಡಬಡಿಸ್ಬೇಕಾದ್ರೆ యెహోవాయే దేవుడని రుజువు చేసిన వాడు ఈయన. ಯೆಹೋವನೇ ದೇವರು ಅಂತ ರುಜು ಮಾಡಿದವರು ಇವರು ఈయన చేశాడు. ಇವರು ಮಾಡಿದ್ದಾರೆ. వాళ్ళు రెండు తలంపులతో ఉన్నారు ಅವರು ప్రజలు. ಎರಡು ಆಲೋಚನೆಗಳಿಂದ ಇದ್ದಾರೆ ಪ್ರಜೆಗಳು. బయలుదేవత దేవుడా, ಬಯಲುದೇವತೆ ದೇವರ, యెహోవా దేవుడా అని ಯೆಹೋವನ ದೇವರ ಅಂತ కన్ఫ్యూజ్ లో ఉండేటప్పుడు ಕನ್ಫ್ಯೂಷನ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. యెహోవాయే దేవుడు అని రుజువు ಯೆಹೋವನೇ చేశాడు. ದೇವರು ಅಂತ ರುಜು ಮಾಡಿದ್ದಾರೆ. ఇప్పుడు ఈ ఏలియాని దేవుడు పరలోకం తీసుకుపోతాడు. ಈಗ ಏಲಿಯಾನನ್ನು ಪರಲೋಕಕ್ಕೆ ದೇವರು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ఎట్లా ಇದ್ದಾರೆ. తీసుకుపోతాడంటే ఏ ರೀತಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ? సుడిగాలిలో నుంచి, ಸುಳಿಯಲ್ಲಿ ತಗೊಂಡು సుడిగాలి బిరుగాలి అంట, ಬಿರುಗಾಳಿಯಿಂದ అగ్నిరథాలు అగ్ని గుర్రాలు వచ్చి తీసుకెళ్తాయి. ಅಗ್ನಿ ರಥಗಳು ಮತ್ತೆ ಬೆಂಕಿಯಿಂದ ಎಂತ ಕುದುರೆಗಳಿಂದ ಅವು ಕರ್ಕೊಂಡು మీరు ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. సుడిగాలి అనుకుంటే ఏమనుకుంటారు? ಬಿರುಗಾಳಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? ఏమనుకుంటారు మీరు? ఓయమ్మ ఏమనుకుంటారు? దెయ్యం ఇంపోకి వస్తుంది, దెయ్యం ఇంపోకి వస్తాం, ಭಯ ಪಟ್ಟಿಸ್ತಾ ఆహా దెవ్వ ఇక్కడ బర్తుంది, ದೆವ್ವ ಇದೆ ಅನ್ಕೊಂಡು ಎದ್ಕೊಂತಾರೆ. అమ్మో దెయ్యం వస్తుంది, దెయ్యం వస్తుంది. ದೆವ್ವ ಬರ್ತಿದೆ ಅಂತ అదే అదే. ಅನ್ಕೊಂತೀರ ತಾನೆ? ನಿಜ. సుడిగాలి అంటేనే దెయ్యం అంటారు. ಬಿರುಗಾಳಿ ಅಂದ್ರೇನೆ ದೆವ್ವ ಅಂತೀರಾ? అది గొంతుకు వస్తాను చూడు. ಅಲ್ಲಿ ನೋಡಿ ಬರ್ತಾ ಇದೆ. మల్లాండల్లి గ్రామానికి వెళ్తాం మేము. ಮಲ್ಲಂಡಳ್ಳಿ గ్రాಮಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ. మేము పోకముందు చాలా మంది సేవకులు రాజేష్ సంతోషాల దగ్గరికి వచ్చేవాళ్ళంట. ಹೋಗೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸುಮಾರು ಜನ ಸೇವಕರು ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾ మేము ಇದ್ರು. పోకముందు ಬ್ರದರ್ ಹೋಗೋದಕ್ಕೆ ಮುಂಚೆ, అట్లే చెప్పు, నేను ನಾನು ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ రాజేష్ సంతోషాల దగ్గరికి ರಾಜೇಶ್ ಮತ್ತೆ ಸಂತೋಷ್ ಅವ್ರ ಹತ್ರಕ್ಕೆ చాలా మంది సేవకులు వచ్చేవాళ్ళు. ಸುಮಾರು ಜನ ಸೇವಕರು ಬರ್ತಾ ಇದ್ರು. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ಅವ್ರು ಯಾವ ತರದವ್ರು ಅಂದ್ರೆ మహానగరంలో మాయగారు వాళ్ళంతా. ಮಹಾನಗರದಲ್ಲಿರುವಂತ ಮಾಹೆ ಮಾಡೋರಂತವ್ರು. రాజేష్ సంతోష్ వాళ్ళ పొలం దగ్గర తీసుకుపోయాడంట. ರಾಜೇಶ್ ಮತ್ತೆ ಸಂತೋಷ್ ಅವ್ರ ಹೊಲದ ಹತ್ರ ಕರ್ಕೊಂಡು ఆడు ಹೋಗ್ತಾರೆ. పోయిన వెంటనే ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ ತಕ್ಷಣ ఇదిగో పోతుంది, ఏ ఆగు 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 వస్తుంది ఆగు అంటాడు. ಹೋಗಿದ ತಕ್ಷಣನೇ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ನಿಲ್ಲು ಅಂತ ಇದ್ದಾರೆ. ఆగు ఆగు అంటాడంట. ನಿಲ್ಲು ಅಂತ ಇದಾರೆ. పాస్టర్ గారు దెయ్యాన్ని ఆగమంటాడంట. ಫಾಸ್ಟ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ದೆವ್ವನ ನಿಲ್ಲು ಅಂತ. రాజేష్ అంటాడంట, ರಾಜೇಶ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ఎక్కడన్నా ಎಲ್ಲಿದೆ ಅಂತ ಇದ್ರು. అదిగో పోతుంది చూడదు. ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ನೋಡು. నాకు కనబడలేదనా? ನನಗೆ కాಣಿಸ್ತಿಲ್ಲ. అదిగో గాలి వస్తుంది చూడు. ಅಲ್ಲಿ ನೋಡು ಗಾಳಿ ಹೋಗ್ತಾ ಇದೆ ನೋಡು. ఇప్పుడు ఈ సుడిగాల్లో నుంచి దేవుడు పరలోకం తీసుకుపోతాడు. ಈಗ ಇಲ್ಲಿ ಬಿರುಗಾಳಿಯಿಂದ ದೇವರು ಪರಲೋಕ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. సాధ్యమేనా ఇది? ಸಾಧ್ಯನಾ ಇದು? ఊపిరి ఆడుతుందా పోనీ? ಉಸಿರಾಡುತ್ತಾ ಹೋಗ್ಲಿ. చనిపోయినాక కాదు, ಸತ್ತಂಗಲ್ಲ, ప్రాణంతో ఉన్నప్పుడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు దేవుడు. ಜೀವಿಸ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರು. అంతే కాకుండా ఆ సుడిగాల్లో అగ్ని రథాలు అగ్ని గుర్రాలు. ಅಷ್ಟೇ ಅಲ್ದಿರ ಆ ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ಅಗ್ನಿ ರಥಗಳು ಅಗ್ನಿ ಕುದುರೆಗಳು ಇದಾವೆ. అప్పుడు ఏలి అంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో చూడండి. ಆಗ ಏಲಿಯಾ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಉಳ್ಳವನ್ ನೋಡಿ. ఆయన చూసుకుపోయేదానికి అగ్గి వస్తుంది, నిప్పులు వస్తున్నాయి. ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಬೆಂಕಿ ಬರ್ತಾ ಇದೆ. ఆయన చూసుకుపోయేదానికి సుడిగాలు వస్తుంది. ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಬಿರುಗಾಳಿ ಬರ್ತಾ ಇದೆ. నేను వెళ్తాను ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ನಾನು ಹೋಗ್ತೀನಿ ಎಲೀಶಾ, ನೀನ್ ಇಲ್ಲೇ ಇರು ಅಂತಾನೆ. ఈయన ఏమన్నాడంటే నేను నీతోనే వస్తాను అన్నాడు. ಇಲ್ಲ ನಾನು ఇರೋದಿಲ್ಲ, ನಾನು ನಿನ್ జೊತೆ ಬರ್ತೀನಿ ಅಂತ. శిష్యుడు, ಶಿಷ್ಯನು. ఈయన చాలా పేదోడుగా చాలా ఐశ్వర్యవంతుడు ఎలీషా. ಇವರು ತುಂಬಾ ಐಶ್ವರ್ಯವಂತನು ಎಲೀಶಾ. 17 ట్రాక్టర్లు ఉంటుంది ఆయనకి. 17 ట్రాక్టర్లు, 15 ಟ್ರಾಕ್ಟರ್ಗಳು, 12 ట్రాక్టర్లు ఉంటాయి ఆయనకి. 12 ಟ್ರಾಕ್ಟರ್. చాలా భూములు కలిగిన వాడు, ತುಂಬಾ ಭೂಮಿ ಇದ್ದ, చాలా ఆస్తిపరుడు. ತುಂಬಾ ಆಸ್ತಿ ಉಳ್ಳವನು. దేవుడు ఎలీషాని పిలుచుకున్నాడు సేవకి. ದೇವರು ಎಲೀಶನನ್ನು ಸೇವೆಗೆ ಕರ್ಕೊಂಡಿದ್ದಾನೆ. నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ನನ್ನನ್ನು ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಹೋಗ್ತೀನಿ, ನೀನ್ ಇಲ್ಲೇ ಇರು ಅಂತ ಇದ್ದಾನೆ. లేదు నేను నీతో కూడా వస్తాను. ಇಲ್ಲ, ನಾನು ನನ್ನ ಜೊತೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. వాళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారంటే ಅವ್ರು ಎಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು? గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా. ಗಿಲ್ಗಾಲ್ ನಿಂದ ಹೊರಡಬೇಕಾದ್ರೆ, గిల్గాల్ నుంచి ಗಿಲ್ಗಾಲಿಂದ బేతేల్కి వెళ్తారు. ಬೇತೇಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. బేతేల్ నుండి ಬೇತೇಲಿಂದ ఎరికోకి వెళ్తారు. ಎರಿಕೋ ಹೋಗ್ತಾರೆ. ఎరికో నుండి ಎರಿಕೋಯಿಂದ యోర్దాన్ నదికి వెళ్తారు. ಯೋರ್ಧಾನ್ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. యోర్దాన్ నది దాటి ಯೋರ್ಧಾನ್ ನದಿಯನ್ನು ದಾಟಿ ఏలియా దేవుని దగ్గరికి వెళ్తాడు. ಏಲಿಯಾ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾನೆ. క్రైస్తవులైన మనందరికి కూడా ಕ್ರೈಸ್ತವರಾದಂತ ನಾವು ಸಹ ఈ 4 అనుభవాలు ఉంటది. ಈ 4 ಅನುಭವಗಳು ಇರುತ್ತದೆ. ఈ 4ను దాటుకొని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ಈ 4 ದಾಟ್ಕೊಂಡು ನಾವು ದೇವರ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. మొట్టమొదటిగా ಮೊದಲನೇದಾಗಿ గిల్గాలు. ಮೊದಲನೇದಾಗಿ ಗಿಲ್ಗಾಲು. ఇప్పుడు ఈ 4 దాటుకొని ಈಗ ಈ 4 ದಾಟ್ಕೊಂಡು ఆయన ఎక్కడికి వెళ్తాడు? ಅವ್ರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? దేవుని దగ్గరికి వెళ్తాడు. ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. ఎట్లా వెళ్తాడు? ಯಾವ ರೀತಿ ಹೋಗ್ತಾರೆ? వీళ్ళందరూ ఎలీషా చూస్తుండగానే ಎಲೀಶಾ ನೋಡ್ಬೇಕಾದ್ರೇನೆ ఆరోహణమై పోతాడు. ಆರೋಹಣವಾಗ್ಬಿಟ್ಟು ఆ ಹೋಗ್ತಾರೆ. సుడిగాలిలో ಆ ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి ಅಗ್ನಿ ರಥಗಳು ಅಗ್ನಿ ಕುದುರೆಗಳು ಬಂದು ఈ ఎలీషాని తీసుకొని ಈ ಎಲಿಯನ್ನು ఆ ಕರೆಕೊಂಡು గాలిని ఇట్లా తీసుకుని వెళ్ళిపోతా ఉంటది.
ಆಕಾಶಕ್ಕೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. కొంతమంది చూస్తానే ఉంటారన్నమాట. ಆ ಕೆಲವರು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. నేను ఆరాధనత్వాలు చెప్తూ వచ్చినాను. ನಾನು ಆರಾಧನೆ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾ మన ಬಂದಿದ್ದೇನೆ. గురు యేసు ప్రభు, మన గురువు యేసు ನಮ್ಮ ప్రభు. ಗುರುಗಳು ಯೇಸು ಕರ್ತನು. యేసు ప్రభు కూడా ఆరోహణమైపోయాడు. ಯೇಸು ಕರ್ತನು ಸಹ ಆರೋಹಣವಾದರು. ఎట్లా పోయాడు ಯಾವ ఆరోహణ? ರೀತಿ ಹೋದ್ರು ಆರೋಹಣವಾಗಿ? ఎట్లా పోయాడు? ಯಾವ ರೀತಿ? ఆయన మేఘం తీసుకుపోయింది ఆయన వచ్చి. ಅವರನ್ನು ಮೇಘ ಕರೆದುಕೊಂಡು ಹೋಯ್ತು. రాని చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 1ನೇ ಅಧ್ಯಾಯ. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. ಅಪೋಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 1ನೇ ಅಧ್ಯಾಯ. Acts chapter 1 verse 9. ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 1:9. ఈ ఆ చాలు చాలు. అప్పుడు వారి కళ్ళకు ఒక మేఘం ఆయన తీసుకుపోయి, యేసు ప్రభువుని తీసుకుపోయేదానికి ఒక మేఘం వచ్చింది. ಯೇಸು ಕರ್ತನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋದಕ್ಕೆ ಒಂದು ಮೋಡ ಬಂತು. ఆయన అట్లా మేఘం తీసుకెళ్తా ఉంటే ఆరోహణం అవుతుంటే వీళ్ళు ఇలా చూస్తా ఉన్నారు. ಆಗ ಮೋಡ ಅವರನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಇವರೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఏలియాని ఎట్లా దేవుడు తీసుకుపోయాడో చూస్తుండగానే ಏಲಿಯಾನನ್ನು ಯಾವ ರೀತಿ ಕರ್ತನ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ యేసు ప్రభు ನೋಡ್ಬೇಕಾದ್ರೆ కూడా ఒలివ కొండ మీద ఆరోహణమై పరలోకానికి పోయాడు. ಯೇಸು ಕರ್ತನು ಸಹ ಒಲಿವ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಆರೋಹಣವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఏలియా అందరికి గురువు ఎట్లయ్యాడో ಏಲಿಯಾ ಯಾವ ರೀತಿ ಎಲ್ಲರಿಗೂ ಗುರುಗಳಾದ್ರು, యేసు ప్రభు కూడా మనందరికి గురువు అయ్యాడు. ಯೇಸು ಕರ್ತನು ಸಹ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ మన ಗುರುಗಳಾಗಿದ್ದಾರೆ. చీకటిని తొలగించి ನಮ್ಮ ಕತ್ತಲನ್ನು ಬಿಡಿಸಿ వెలుగులోకి నడిపించేవాడు. ಬೆಳಕಿಗೆ ನಡೆಸುವಂತವನು. ఇప్పుడు వీళ్ళ ప్రయాణము ಈಗ ಇವರ ಪ್ರಯಾಣ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ಯಾವ ರೀತಿ ಮೊದಲಾಗಿದೆ? ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ಒಂದು ಸ್ಥಳದಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ఏలియా పరలోకానికి పోతూ పోతూ ಏಲಿಯಾ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ నీకేం కావాలా అడుగు అన్నాడు. ನಿನಗೇನ್ ಬೇಕು ಕೇಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎలీషా అడిగినాడు, ಎಲೀಷಾ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నీలో ఉండే ఆత్మ రెండొంతులు కావాలి నాకు అన్నాడు. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಆತ್ಮ 2 ಪಟ್ಟು ನನಗ್ ಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నీలో ఉండే ఆత్మ రెండొంతుల ఆత్మ కావాలి నాకే. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಆತ್ಮ 2 ಪಟ್ಟು ನನಗ್ ಬೇಕು. ఇప్పుడు యేసు ప్రభు కూడా పరలోకం పోతూ ಈಗ ಯೇಸು ಕರ್ತನು ಸಹ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ వీళ్ళు అడగలేదు గాని ಇವ್ರು ಕೇಳಲಿಲ್ಲ, శిష్యులు అడగలేదు, ಶಿಷ್ಯರು ಕೇಳಲಿಲ್ಲ, ఈయనే చెప్పాడు. ಇವರೇ ಹೇಳಿದ್ರು, నేను పోయిన తర్వాత నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపుతాను. ನಾನು ಹೋದ ಮೇಲೆ ನಿಮ್ ಮೇಲಕ್ಕೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನನ್ನು ಕಳಿಸ್ತೀನಿ. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు. ನನಗಿಂತ ದೊಡ್ಡ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡ್ತಾರೆ ನೀವು. ఇప్పుడు యేసు ప్రభు కూడా పైకి పోయిన తర్వాత ಈಗ ಯೇಸು ಕರ್ತನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ್ಮೇಲೆ పరిశుద్ధాత్ముడు మరలా భూమి మీదకి వచ్చాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ತಿರುಗಿ ಭೂಮಿ ಮೇಲಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. అది పెంతెకోస్తు దినం అంటారు దాన్ని. ಅಂದು ಪೆಂತೆಕೋಸ್ತ ದಿನವಾಗಿದೆ. అంటే పెంతెకోస్తు దినం అంటే ఏమర్థం? ಪೆಂತೆಕೋಸ್ತ ದಿನ ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು? ಅರ್ಥ ಏನು? పెంతెకోస్తు దినం అంటే అర్థమేమి? ಪೆಂತೆಕೋಸ್ತ ದಿನ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? అట్లే అదే ಆ ರೀತಿ ಮಾಡೋದಾ? పెంతెకోస్తు దినం అంటే 50వ రోజు. ಪಂಚಾಶತ ದಿನ ಅಂದ್ರೆ 51ನೇ ದಿನ. యేసు ప్రభు లేచిన తర్వాత ಯೇಸು ಕರ್ತನು ಎದ್ದ ಮೇಲೆ 40 దినాలు అందరికి కనబడి 40 ದಿನ ಎಲ್ಲಾರ್ಗೂ ಕಾಣಿಸ್ಕೊಂಡು ఇంకొక 10 రోజులు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ಇನ್ನೊಂದು 10 ದಿನ ಬಿಟ್ಕೊಂಡು ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ఏం ಬಂದಿದ್ದಾನೆ. రోజు పెంతెకోస్తు అంటే? ಈಗ ಹೇಳಿ, ಪೆಂತೆಕೋಸ್ತ 50వ ಪಂಚಾಶಕ್ತ ಅಂದ್ರೆ 50వ రోజు. 50ನೇ ದಿನ. జూబ్లీనా సిల్వర్ జూబ్లీనా చేసుకునేది? సిల్వర్ జూబ్లీ, ಗೋಲ್ಡನ್ ಜೂಬ್ಲಿ. గోల్డెన్ జూబ్లీ. సరే 25 గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరం. అబ్బా వీళ్ళందరూ పండుగ చేసుకున్నారు ఆ రోజు. ಎಲ್ರು ಹಬ್ಬ ಮಾಡ್ಕೊಂಡ್ರ ಅವತ್ತು. ఆ రోజు పరిశుద్ధాత్మ బలంగా వచ్చిన దినం. ಆವತ್ತು ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬಲವಾಗಿ ಬಂದಂತ ದಿನ. సుడిగాల్లాగా వచ్చింది, ಬಿರುಗಾಲಿ ಅಂತೆ ಬಂತು, అగ్నిలాగా వచ్చింది, ಬೆಂಕಿ ಅಂತೆ ಬಂತು, నాలుకల్లాగా కనబడ్డది, ನಾಲಿಗೆ ಅಂತೆ ಕಾಣಿಸ್ತು, పరిశుద్ధాత్మ శక్తివంతులుగా కనబడ్డది. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಶಕ್ತಿ ಅಂತ ಕಾಣಿಸ್ತಾ ఆ ಇದೆ. 50వ రోజే పెంతెకోస్తు దినం. 50ನೇ ದಿನನೇ ಪಂಚಾಶಕ್ತ ದಿನ. యేసు ప్రభు పోయిన తర్వాత వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ಯೇಸು ಕರ್ತನು ಹೋದ್ಮೇಲೆ ಅಲ್ಲಿಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬಂದ. యేసు ప్రభు చేసిన దానికంటే గొప్ప గొప్ప కార్యాలు చేశారు వీళ్ళు. ಯೇಸು ಕರ್ತನ್ ಮಾಡಿದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು. ఆయన చెప్పాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని. ಅವರೇ ಹೇಳಿದಾರೆ, ನನಗಿಂತ ದೊಡ್ಡ ಕೆಲಸ ನೀವು ಮಾಡ್ತೀರಾ ಅಂತ. ఇప్పుడు ఎలీషా కూడా అడుగుతున్నాడు, ఏలియాని అడుగుతున్నాడు, నీకేం కావాలని వెళ్తున్నానని అడుగుతున్నాడు. ಇಲ್ಲಿ ಏಲಿಯಾನೇ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಲೀಷಾನನ್ನು ಏನ್ ಬೇಕು ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ. నీలో ఆత్మ ఉంది చూడు, ನಿನ್ನಲ್ಲಿ ಆತ್ಮ ಇದೆ ಅಲ್ವಾ, నువ్వు అద్భుతాలు చేసావు చూడు, ನೀನು ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿದೀಯಲ್ವಾ, నువ్వు 7 చేస్తే ನೀನ್ 7 ಮಾಡಿದ್ರೆ నేను 14 చేయాలి, ನಾನು 14 ಮಾಡ್ಬೇಕು. నువ్వు 10 చేస్తే ನೀನ್ 10 ಮಾಡಿದ್ರೆ నేను 20 చేయాలి, ನಾನು 20 ಮಾಡ್ಬೇಕು. నాకు డబ్బులు కావాలి. ನನಗೆ ಡಬಲ್ ಬೇಕು.
కష్టమవుతుంది అది దొరకడము. కಷ್ಟ ಆಗುತ್ತೆ ಅದು ಸಿಗೋದು. సరే అయినా సరే నేను నా పైకి పోయిన తర్వాత ಆದರೂ ಸರಿ ನಾನ್ ಮೇಲೆ ಹೋದ್ಮೇಲೆ నేను వేసుకున్న దుప్పటిని చూడు, ನಾನು ಹಾಕೊಳ್ಳೋ ಅಂತ ದುಪ್ಪಟ ಇದೆಯಲ್ವಾ, అదిగిన నీ కిందగిన పడితే, ಅದು ನಿನ್ನ ಕೆಳಗ್ ಬಿದ್ರೆ, నీకు కనబడితే ನಿನಗ್ ಕಾಣಿಸಿದ್ರೆ రెండంతలంత ఆత్మ నీ మీదకి వచ్చినట్లే. 2 పట్టు ఆశీర్వాద ನಿಮ್ಗೆ ಬಂದಂಗೆ అట్లని ప్రార్థన చేశాడు. ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ದ. యోర్దాను నదిని దాటాడు. ಯೋರ್ಧಾನ ನದಿಯನ್ನು ఈ ದಾಟಿದ. దుప్పటి తీసుకుని యోర్దాను నదిని కొడితే ದುಪ್ಪಟ ತಗೊಂಡು ಯೋರ್ಧಾನ್ ನದಿಯನ್ನು ಹೊಡೆದ್ರೆ రెండుగా చీలిపోయింది. 2 ಹರಿತು. అటువైపు పోయి ಆ ಕಡೆಗೆ ಹೋಗಿ ఏలే వెళ్ళిపోతున్నాడు. ಏಲಿಯಾ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. పోయిన తర్వాత ಹೋದ್ಮೇಲೆ ఆయన వేసుకున్న దుప్పటి కింద పడ్డది. ಅವ್ರು ಹಾಕೊಂಡಿರೋಂತ ದುಪ್ಪಟ ಕೆಳಗ್ ಬಿತ್ತು. అది తీసుకున్నాడు ఎలీషా. ಅದನ್ನು ಎಲೀಷಾ ತಗೊಂಡ. ఇప్పుడు ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడు. ಈಗ ಎಲೀಷಾ 2 ಪಟ್ಟು ಆತ್ಮ ಉಳ್ಳವನು. ఏలి ఎట్లా అంటాడు తెలుసా? ಏಲಿ ಯಾವ ತರದವನು తెలుసా? ಗೊತ್ತಾ? రాజు దగ్గర పోయి నిలబడి, ರಾಜನ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ನಿಂತು, అహాబు రాజు దగ్గర నిలబడి, ಅಹಾಬ ಅರಸನ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ನಿಂತು, నా మాట ప్రకారం చెప్తున్నా, ನನ್ನ ಮಾತಿನ ಪ್ರಕಾರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, వర్షం రాదు, మంచు రాదు. ಮಳೆ ಬರೋದಿಲ್ಲ, ಮಂಜು ಬರೋದಿಲ್ಲ. ఎవరైనా వర్షాన్ని మంచుని ఆపుతారా? ಯಾರಾದ್ರೂ ಮಳೆಯನ್ನು ಮಂಜನ್ನು ನಿಲ್ಲಿಸ್ತಾರಾ? నిలుస్తారా? 3.5 సంవత్సరం వర్షం రాలేదు, మంచు రాలేదు. 3.5 ವರ್ಷ ಮಳೆ ಇಲ್ಲ, ಮಂಜಿಲ್ಲ. ఆకాశానికి తాళం వేశాడు. ಆಕಾಶಕ್ಕೆ ಬೀಗ ಹಾಕಿದ್ದಾರೆ. తాళం వేసుకొని జోబులు పెట్టుకున్నాడు. ಬೀಗ ಹಾಕ್ಬಿಟ್ಟು ಜೋಬಲ್ಲಿ ఇట్టుಕೊಂಡಿದ್ದಾರೆ. అందరూ ఏ దేవుడు ఎవడు దేవుడు అని అడుగుంటామంటే, ಎಲ್ಲರೂ ಯಾರು ದೇವರು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹುಡುಕ್ಬೇಕಾದ್ರೆ సవాల్ విసిరిండు. ಒಂದು ಸವಾಲನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. కర్మేలు పర్వతం దగ్గరికి రండి, ಕರ್ಮೇಲು ಪರ್ವತದ ಹತ್ರಕ್ಕೆ ಬನ್ನಿ, దేవుడు ఎవరో చూపిస్తా. ದೇವರು ಯಾರೋ ತೋರಿಸ್ತೀನಿ. 400 మంది ఉన్నారు ఆ పక్క, 400 ಜನ ಇದ್ದಾರೆ ಆ ಕಡೆ, ఈ పక్క కొంతమందే ఉండేది. ಈ ಕಡೆ ಕೆಲವೇ ಜನ ಇದ್ದಾರೆ. ఫస్ట్ బలిపీఠం కట్టండి. ಮೊದಲನೇದಾಗಿ ಬಲಿಪೀಠವನ್ನು ಕಟ್ಟಿ, ఒక దూడను ఎత్తును కట్ చేసి, ಒಂದು ಪಶುವನ್ನು ಕಡಿದು మాంసాన్ని దాని మీద పెట్టండి. ಮಾಂಸವನ್ನು ಅದರ ಮೇಲೆ ಇಡಿ. పైనుంచి అగ్ని దిగి వచ్చి కాలిస్తే ఆయనే దేవుడు, ಮೇಲಿಂದ ಅಗ್ನಿ ಬಂದು ಸುಟ್ರೆ ಆತನೇ ದೇವರು అని రాజుకు సవాల్ విసిరితే, ಅಂತ ಅರಸನಿಗೆ ಸವಾಲ್ ಹಾಕಿದ್ರೆ, వాళ్ళ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ಅವರು ಬೆಳಗಿಂದ ಸಂಜೆವರೆಗೂ పాటలు పాడుకుంటూ, ಹಾಡುಗಳನ್ನ ಹಾಡ್ತಾ, వాద్యాలు వాయిస్తూ, ವಾದ್ಯಗಳನ್ನ ನುಡಿಸ್ತಾ, బైలా రా బైలా అని పిలిచారు. ಬಯಲಾ ಬಾ ಅಂತ మా ಕರೀತಾರೆ. ఊర్లో పిలిచారు అప్పుడప్పుడు. మా ఊರಲ್ಲೂ ಅವಾಗ ಕರೀತಾ ಇದ್ರು. గంగమ్మ రమ్మ, గంగమ్మ రామ అని పిలిచేవాళ్ళు మా ఊర్లో. ನಮ್ಮೂರಲ್ಲಿ ಆ ರೀತಿ ಕರೀತಾ ಇದ್ರು. అట్లనే చెప్పు గంగమ్మ, బామ్మ అని పిలిచేవారు అనమాట. ಹಾಗೆ కరీತಾ ఇದ್ರು. వీళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ನೀನ್ ಬಂದಿಲ್ಲ ನಾನು ಕುಯ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ, కోసుకుంటానమ్మా, ಕುಯ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ. కోసుకున్న రక్తాలు కారుతున్నాయి. ಕುಯ್ಕೊಂಡು ಬ್ಲಡ್ ಬರ್ತಾ ಇದೆ. అలసిపోయినారు, నోరు గొంతు అలసిపోయినారు, పాటలు పాడి పిలిచి అలసిపోయారు. ಹಾಡಿ ಬೇಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. పొద్దు నుంచి సాయంకాలం వరకు రాలేదు. ಬೆಳಗ್ಗಿಂದ ಸಂಜೆಯಿಂದ ಮಾಡಿಸಿದ್ರೆ ಆದ್ರೂ ಬರ್ಲಿಲ್ಲ. ఈయన ఒక్కడే ఉండేది పక్క. ಈ ಕಡೆ ಒಬ್ರೇ ಇರೋ. ఏం మీ దేవుడు నిద్రపోతున్నాడా అంటున్నాడు. ಏನ್ ದೇವ್ರು ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನ ಅಂತ ಇದ್ದಾನೆ. బాత్రూమ్ పోయినాడేమో చూడు, ಬಾತ್ರೂಮ್ ఏನಾದ್ರು ಹೋಗಿದ್ದಾನೇನೋ ನೋಡು, ఆడ మార్గంలో పోతాడేమో చూడు అంటున్నాడు. ಎಲ್ಲಾದ್ರೂ ಬಚ್ಚಿಕೊಂಡಿದ್ದಾನೆ ನೋಡು ಅಂತ. వాళ్ళకి బీపీ రేగిపోతుంది కదా వాళ్ళకి. ಕೋಪ బరుತ್ತಲ್ಲ ಅವ್ರಿಗೆ. ఎంత పవర్ఫుల్ అంటే, ಎಷ್ಟು పవర్ఫుల్ ಅಂದ್ರೆ ఎవరికి భయపడలేనుడు ఏలియా. ಯಾರಿಗೂ ಎದರದೇ ಇದ್ದಂತವನು ಏಲಿಯಾ. సాయంకాలం అయింది, ಸಂಜೆ ಆಯ್ತು, వాళ్ళ ప్రయత్నాలంతా వేస్ట్ అయింది. ಅವ್ರ ಪ್ರಯತ್ನಗಳೆಲ್ಲ ನಾಶ. పైనుంచి దేవుడు దిగి వచ్చి ఆ మాంసాన్ని కాల్చలేదు. ಮೇಲಿಂದ ದೇವರು ಇಳಿದು ಬಂದು ಆ ಮಾಂಸವನ್ನು ಸುಡ್ಲಿಲ್ಲ. ఇప్పుడు ఈయన బలిపీఠం కట్టాడు. ಈಗ ಇವರು ಬಲಿಪೀಠವನ್ನು ಕಟ್ಟಿದ್ರು, మోకాలు వేసుకున్నాడు, ಮೊಣಗಾಲು ಊರಿದ್ರು, తల వంచిండు. తಲೆ బాగుದ್ರು. అబ్రహాం, ఈసాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా అని స్టార్ట్ చేశాడు. ఇంకా ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರ ದೇವರೇ, ನಮ್ಮ ಪಿತರುಗಳ ದೇವರೇ ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರು. స్టార్ట్ చేసిన వెంటనే ఆకాశం మబ్బులు కాస్తుంది. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ ತಕ್ಷಣನೇ ಆಕಾಶ ಫುಲ್ ಮೋಡ ಕವಿತು, ఉరుములు కాస్తుంది. ఉరుములు మెరుపులు అంటారు. ಸಿಡ್ಲು ಬರ್ತಾ ಇದೆ. ఆకాశం నల్లగా అయిపోతుంది. ಆಕಾಶ ಕಪ್ಪಗಾಯ್ತು. ప్రార్థించి ముగించే లోపల పైనుండి అగ్ని వచ్చి బలిపెట్టి మీద మాంసాన్ని కాల్చింది. ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಸೋದ್ರ ಒಳಗಡೆನೆ ಆಕಾಶದಿಂದ ಅಗ್ನಿ ಬಂದು ಬಲಿಪೀಠದ ಮೇಲೆ ಇದ್ದಂತ ಮಾಂಸವನ್ನು ಸುಡ್ತು. ఒక రోజంతా దేవుని పిలిచారు వాళ్ళు. ಒಂದು ದಿನ ಪೂರ್ತಿ ದೇವರನ್ನ ಕರೆದ್ರು ಅವರು. కొద్ది మాటలతో ఏలియా పిలిస్తే, ಕೆಲವೇ ಮಾತುಗಳಿಂದ ಏಲಿಯಾ ಕರೆದ್ರೆ పైనుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని కాల్చింది. ಮೇಲಿಂದ ಅಗ್ನಿ ಬಂದು ಬಲಿಪೀಠವನ್ನು ಸುಡ್ತು. అప్పుడు అందరూ నిలబడ్డారు, ಆಗ ಎಲ್ರು ನಿಂತ್ರು, మోకలేశారు. ಮೊಣಗಾಲು ಊರಿದ್ರು. యెహోవాయే దేవుడు, ಯೆಹೋವನೇ ದೇವರು, ఆయనే దేవుడు. ಆತನೇ ದೇವರು. అందరూ సాష్టాంగపడ్డారు. ಎಲ್ಲರೂ ನಮಸ್ಕರಿಸಿದ್ರು. అంతతో వదిలేలే,
అష్టకే ఈ బిಡ್ಲಿಲ್ಲ. తప్పుడు బోధలు బోధించడానికి కత్తి తీసుకొని అందరిని నరికి పారేశారు. ಸುಳ್ಳು ಬೋಧನೆಗಳನ್ನು ಬೋಧಿಸದ ಎಲ್ಲರನ್ನೂ ಕಡಿದು ಬಿಟ್ರು. అంత సింహం లాంటి బలం కలిగినోడు ఏలియా. ಅಷ್ಟು ಸಿಂಹದಂತ ಬಲವುಳ್ಳವನು ಏಲಿಯಾ. ఇంకోసారి ಇನ್ನೊಮ್ಮೆ ఏలియా ఎలీషా ఒక కొండ మీద కూర్చోన్నారు. ಏಲಿಯಾ ಮತ್ತು ಎಲೀಷಾ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఇశ్రాయేల్ రాజు పైన మేడగది నుంచి కింద పడి ಇಸ್ರಾಯೇಲ್ ರಾಜನು ಮೇಲೆಯಿಂದ ಕೆಳಗಡೆ ಬಿದ್ದು మంచం పడ్డాడు. ಮಂಚದ ಮೇಲಿದ್ದಾನೆ. నేను మంచం మీద దిగుతానా ఎక్కుతానా అడిగిరాను రా అని శకునాలు పంపించడానికి విగ్రహాల దగ్గర పంపించాడు ನಾನು దూతలు. ಮಂಚದ ಮೇಲೇನೆ ಇರ್ತೀನಾ ಅಥವಾ ಇಳಿತೀನಾ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಿಳ್ಕೊಂಬನ್ನಿ ಅಂತ ಶಕನಗಳು ಅప్పుడు- ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ವಿಗ್ರಹಗಳ ಬಳಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు దేవుడు ఏలియాని వాళ్ళకి అడ్డంగా పంపించాడు. ಆಗ ಏಲಿಯಾನನ್ನು ಅವರಿಗೆ ಅಡ್ಡವಾಗಿ ದೇವರು ಕಳಿಸ್ತಾರೆ. ఇశ్రాయేలీలో దేవుడు లేదా? ಇಸ್ರಾಯೇಲಿನ ದೇವರು ಇಲ್ಲವಾ? మంచం ఎక్కినోడు వాడి కిందకి దిగుడు చస్తాడు అని చెప్పాడు. ಮಂಚದ ಮೇಲೆ ಇದ್ದಂತ ಅವನು ಕೆಳಗೆ ಇಳಿಯೋದಿಲ್ಲ, ಸಾಯ್ತಾನೆ. ಅವರು ఇట్లా మాట్లాడిన మనిషి ಈ ರೀತಿ ಹೇಳದಂತವ್ರು. ఎవరు వాడు అన్నాడు. ಯಾರವರು ಅಂತ ಕೇಳಿದ್ದಾರೆ. రాజు ರಾಜು అది తీసుకురండి, ಅರಸನ್ ఏలియాని తీసుకురండి అని పంపించాడు. ಏಲಿಯಾನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿ ಅಂತ ಕಳಿಸಿದ್ದಾನೆ. దైవజనుడా, ದೈವಜನನೇ, ఆ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ಆ ರಾಜನು ಆಜ್ಞಾಪಿಸ್ತಾನೆ. ఆర్డర్ వేశాడు. ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మర్యాదకి దిగి రావాలి నువ్వు. ಮರ್ಯಾದೆಯಾಗಿ ನೀನ್ ಮನೆಗೆ ಬರ್ಬೇಕು. అంటే నేను దైవజనుడైతే ಅಂದ್ರೆ ನಾನು ದೈವಜನನಾಗಿದ್ದರೆ ఇప్పుడే ఆకాశం నుంచి అగ్ని వస్తది, మీ 50 మందిని కాల్చేస్తది అన్నాడు. ಈಗ್ಲೇ ಆಕಾಶದಿಂದ ಅಗ್ನಿ ಬರುತ್ತೆ, ನಿಮ್ಮ 50 ಜನನ್ನ ಸುಟ್ಟು ಹಾಕುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఓహో కర్మేల పర్వతంలో కాల్చినట్ట? ಓಹೋ, ಕರ್ಮೇಲು ಪರ್ವತದ ಮೇಲೆ ಬಂದಂಗ? కాదులే నాయన, ఇది బాగుంటది. ಹಂಗಲ್ಲ, ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. అనుకున్న లోపల అగ్ని వచ్చింది. 50 మందితో పాటు 51 మనిషి కాలి బూడిదైపోయారు. ಅಂದಿದ ತಕ್ಷಣನೇ ಆಕಾಶದಿಂದ ಅಗ್ನಿ ಬಂತು, 50 ಜನನು ಸುಟ್ಟಿ ಬೂದಿ ಆದ್ರು. సామాన్యమైన మనిషి కాదేనా. ಸಾಮಾನ್ಯವಾದಂತ ಮನುಷ್ಯರಲ್ಲ. ఆయన గురించి ధ్యానిస్తే రోషం పుడుతుంది మనకందరికి. ಅವರ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡ್ರೆ ನಮಗೂ ರೋಷ ಬರುತ್ತೆ. అట్లా బతికితే. ಆ ರೀತಿ ಬದುಕಬೇಕು. ಬದುಕಿದ್ರೆ పిల్లిలాగా బతుకుతారా, సింహంలాగా బతుకుతారా? ಬೆಕ್ಕಿನಂತೆ ಬದುಕ್ತೀರಾ, ಸಿಂಹದಂತೆ ಬದುಕ್ತೀರಾ? సింహం రావాలంటే పైన ఆ సింహం లోపలికి రావాలా. ಸಿಂಹ ತರ ಬದುಕಬೇಕು ಅಂದ್ರೆ ಮೇಲಿದ್ದಂತ ಸಿಂಹ ಕೆಳಗ್ ಬರಬೇಕು. కొంతమందికి ఇదేస్తే సింహం వస్తది, ಕೆಲವೊಬ್ರು ಕುಡಿದ್ರೆ ಸಿಂಹ ಬರುತ್ತೆ. ఇదేస్తే చాలు ಕುಡಿದ್ರೆ ಸಾಕು, వాడు ఎక్కడ లేని ధైర్యం గుండె వచ్చేస్తుంది వాడికి. ಎಲ್ಲೂ ಇಲ್ದಂತ ಶಕ್ತಿ, ಧೈರ್ಯ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ఊరంతా నిలబడినా సరే, ಊರೆಲ್ಲಾ ನಿಂತ್ರು ఏ ಸರಿ, రారా అంటాడు. ಬಾ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు వీడికి ధైర్యం. ಎಲ್ಲಿಂದ ಬಂತು ಇವನ್ಗೆ ಈ ಧೈರ್ಯ? పట్టేదానికి అవదు వాడిని, ಹಿಡ್ಕೊಳಕ್ ಆಗೋದಿಲ್ಲ ಅವನ್ನ. తాగుబోతులకి ఒక జ్ఞానం కలిగిన వాళ్ళకి 4 పేర్లు పెట్టారు. ಕುಡುಕರಿಗೆ ಜ್ಞಾನ ಉಳ್ಳವರು 4 ಹೆಸರಿಟ್ಟು. ఫస్ట్ వాళ్ళు తాగినప్పుడు ಮೊದಲನೇದಾಗಿ ಕುಡಿದಾಗ కోతి అయిపోతాడు. ಕೋತಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. రండి తాగేసినాక ఊరికి వాడు నవ్వుకుంటాడు, వాడికి వెళ్ళిపోతాడు. ಕೋತಿ ಅಂತೆ ಅವ್ರವರಲ್ಲೇ కొంచెం ఏంద్రా అంటాడట. ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾದ್ಮೇಲೆ సింహం ಸಿಂಹದ ತರ ಗರ್ಜನೆ ಮಾಡ್ದಂಗೆ ಕಿರ್ಸ್ತಾ ಇರ್ತಾರೆ. అర్థమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? ఇంకొంచెం అయిపోయిన తర్వాత ಇನ್ನೂ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾದ್ಮೇಲೆ పందిలాగా ఏడాడు బొరులుతాడంట. పందిలాగా ಹಂದಿ ಅಂತ ಉರುಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఏడాడు పడిపోతాడు. ಎಲ್ಲಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬಿದ್ದೋಗ್ತಾರೆ. లాస్ట్ అంత పొద్దున్న లేచేటప్పుడు ಎಲ್ಲಾ ಮುಗಿದು ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಾಗ పిల్లిలాగా లేచి పక్క చూసి వెళ్ళిపోతాడు. ಬೆಕ್ಕಿನ ತರ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡ್ಕೊಂಡು ಹೊರಗಡೆ ಹೋಗ್ತಾರೆ. ఈ 4 వచ్చేస్తాడంట తాగేస్తే. ಈ 4 ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ಕುಡಿದ್ರೆ. కోతిగా అవుతాడు, ಮಂಗನಂತ ಆಗ್ತಾರೆ, సింహం అవుతాడు, ಸಿಂಹ ಆಗ್ತಾರೆ, పంది అవుతాడు, ಹಂದಿ ಆಗ್ತಾರೆ, పిల్లి అవుతాడు. ಕೊನೆ ಬೆಕ್ಕು ಆಗ್ತಾರೆ. ఈయన అట్లాంటి వాడు కాదు, ಇವರು ಆದ ರೀತಿದವರಲ್ಲ, సింహమే. ಸಿಂಹಾನೇ. ఏలి అంటే అందరికి భయమే. ಏಲಿಯಾ ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಭಯನೇ. ఇట్లాంటి అద్భుతాలు చేసిన ఏలియా, ಆ ರೀತಿ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿದಂತ ಏಲಿಯಾ, నువ్వు చేసావు కదా నా బోధకుడా, ನೀನು ಮಾಡಿದೀಯಲ್ಲ ಬೋಧಕನೇ, నీకంటే నేను పవర్ఫుల్ గా చేయాలి. ನಿನಗಿಂತ ನಾನು ಪವರ್ಫುಲ್ ಆಗಿ ಮಾಡ್ಬೇಕು. అట్లనే ఎలీషా కూడా ఏలియా కంటే అద్భుత కార్యాలు చేశాడు. ಆದ್ರೆ ಎಲೀಷಾ ಎಲಿಯಾಗಿಂತನೂ ದೊಡ್ಡ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾನೆ. యేసు ప్రభు కూడా చూడండి, తను పోయిన తర్వాత ఆయన ఆత్మ మన మీదకి వచ్చిన తర్వాత ఆయన కంటే ఇంకా చేసేంత శక్తిని మనకి ఇచ్చాడు ఆయన. ಯೇಸು ಕರ್ತನು ಸಹ ಆತನು ಹೋದ್ಮೇಲೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಬಂದ ಮೇಲೆ ಆತನು ಮಾಡಿದ ಕೆಲಸಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಶಕ್ತಿ ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. ఎలీషా చూడండి ఏలియాని ఎంత హత్తుకొని పోతున్నాడో. ಎಲೀಷಾ ನೋಡಿ ಎಲಿಯಾನನ್ನು ಹೇಗೆ ಹಬ್ಬಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ బేతేలుకి వచ్చినప్పుడు, ಅಲ್ಲಿ ಬೇತೇಲಿಗೆ ಬಂದಾಗ అక్కడ కొంతమంది అంటారు, ಅಲ್ಲಿ ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ, మీ గురువు దేవుని దగ్గరికి పోతున్నాడయ్యా. ನಿಮ್ಮ ಗುರು ದೇವರ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದಾರೆ, నీకు తెలుసా? ನಿನಗೆ ಗೊತ್ತಾ? నాకు తెలుసు. ನನಗೆ ಗೊತ್ತು. ఏలియాని చివరి గడియ వరకు వదిలిపెట్టలేదు. ಏಲಿಯಾನನ್ನು ಕಡೆ ಗಳಿಗೆವರೆಗೂ ಬಿಡ್ಲಿಲ್ಲ. అయితే యేసు ప్రభుని శిష్యులందరూ చివరి వరకు వదిలేశారు. ಆದ್ರೆ ಯೇಸು ಕರ್ತನನ್ನು ಶಿಷ್ಯರು ಕೊನೆ ಗಳಿಗೆಯಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ರು. చాలా మంది యేసు ప్రభుని వదిలిపెట్టిపోయారంట. ಸುಮಾರು ಜನ ಯೇಸು ಕರ್ತನನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ್ರು. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. ಯೋಹಾನನ ಸುವಾರ್ತೆ 6:16.
యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. యోహానను 6:66. జాన్ చాప్టర్ 6 వర్స్ 66. యోహానను 6ನೇ ಅಧ್ಯಾಯ 66ನೇ ವಾಕ್ಯ. అనేకులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ಅನೇಕರು ಹಿಂಜರಿದು ಹೋದ್ರು ಆತನಿಂದ. అంతేకాకుండా చివరికి 12 మంది శిష్యులను చూసి అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? ಕೊನೆಗೆ 12 ಜನ ಶಿಷ್ಯರನ್ನು ನೋಡಿ ಕೇಳ್ತಾ ಇದೆ, ನೀವು ಹೋಗ್ತೀರಾ? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా? ನಾವೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಿ ಕರ್ತನೆ? నిత్య జీవం మాటలు మీ దగ్గర ఉన్నాయి. ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೊಡುವಂತ ಮಾತುಗಳು ನಿಮ್ಮ ಹತ್ರ ಇದೆ. వెళ్ళిపో, మేము ఉంటామన్న వాళ్ళు కూడా చివరి రోజుల్లో గెస్తమనే తోటలో యేసుప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ನಿಮ್ ಜೊತೆಗೆ ಇರ್ತೀವಿ ಅಂದವರು ಸಹ ಗೆತ್ಸೆಮನೆ ತೋಟದಲ್ಲಿ ಕಡೆ ಗಾಳಿಗೆಯಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ఆయన జీవం గల మాటలని తెలుసు, ಆತನಲ್ಲಿರೋದು ಜೀವವುಳ್ಳ ಮಾತು ಅಂತ ಗೊತ್ತು, దైవ కుమారుడు తెలుసు, ದೇವಕುಮಾರನಂತ ಗೊತ್ತು, రక్షకుడు తెలిసింది, ರಕ್ಷಕನಂತ ಗೊತ್ತು. ఆయన చివరి వరకు ఉండలేకపోయారు. ಆದರೂ ಕಡೆವರೆಗೂ ಇರಕ್ಕಾಗಿಲ್ಲ. అయితే ఎలీషా ಆದ್ರೆ ಎಲೀಷಾ చివరి వరకు ఏలే దగ్గర ఉన్నాడు. ಕೊನೆವರೆಗೂ ಎಲಿಯಾ ಜೊತೆ ಇದ್ದಾನೆ. ఇంకొక మాట మర్చిపోయాను ఏలే గురించి. ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಹೇಳೋಣ. ఏలే ఎట్లాంటి వాడంటే, ಏಲಿ ಯಾವ ರೀತಿಯಾದವರಂದ್ರೆ, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము, ಮಲಾಕಿ గ్రంథం 4ನೇ ಅಧ್ಯಾಯ 4వ అధ్యాయం 6వ వచనం. 4:6. ಮಲಾಕಿ 4:6. చాప్టర్ 4 వర్స్ 6. మలాకి 4:6. నేను వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రి తట్టు తిప్పేవాడంట. ಅವನು ತಂದೆಗಳ ಮನಸ್ಸನ್ನು ಮಕ್ಕಳ ಕಡೆಗೂ, ಮಕ್ಕಳ ಮನಸ್ಸನ್ನು ತಂದೆಗಳ ಕಡೆಗೂ ತಿರುಗಿಸುವವನು. అంటే దేవుని హృదయాన్ని పిల్లల తట్టు, దేవుని ప్రజల హృదయాల్ని దేవుని తట్టు. ದೇವರ ಪ್ರಜೆಗಳ ಮನಸ್ಸನ್ನು ದೇವರ ಕಡೆಗೆ, ದೇವರ ಮನಸ್ಸನ್ನು ದೇವರ ಪ್ರಜೆಗಳ ಕಡೆಗೆ ತಿರುಗಿಸುವ. ఏం దేవుడు తన ప్రజల పట్ల ఉండడా? ದೇವರು ಅವ್ರ ಪ್ರಜೆಗಳ ಕಡೆ ఇరోదిల్వా? ఒకసారి మోషేతో అన్నాడు, ಒಂದ್ಸತಿ ಮೋಶೆ ಜೊತೆ ಹೇಳ್ತೀನಿ, మోషే నేను రాను, నేను రాను, ఇట్లా ముఖం తిప్పుకున్నాడు. మోషే ನಾನು ಬರಲ್ಲ, ಇವ್ರ ಜೊತೆ ಬರಲ್ಲ ఈ ಅಂತ ప్రజలు నా మాట వినరు. ಈ ಪ್ರಜೆಗಳು ನನ್ನ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. అట్లాంటి సందర్భాల్లో ఏలియా తన ప్రజల పక్కకు తిప్పేవాడు. ಆಗ ಏಲಿಯಾ ಆತನನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಇದ್ರ ಕಡೆ ತಿರುಗಿಸುವವನು. ఇర్మియా గ్రంథంలో, ಇರ್ಮಿಯಾ ಗ್ರಂಥದಲ್ಲಿ ప్రజలు లోకానికి ముఖాన్ని చూపించి, ಪ್ರಜೆಗಳು ಲೋಕಕ್ಕೆ ಮುಖಗಳನ್ನು ತೋರಿಸಿ దేవునికి వీపు చూపించేవాళ్ళు. ದೇವರಿಗೆ ಬೆನ್ನು ತೋರಿಸ್ತವರು. అట్లాంటి ప్రజలని, ಆ ರೀತಿ ಪ್ರಜೆಗಳೆಲ್ಲ దేవుని వైపు తిప్పేవాడు. ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಸುವವನು. ఇది తిప్పాలంటే శక్తి కావాలి. ಇವರನ್ನು ತಿರುಗಿಸ್ಬೇಕು ಅಂದ್ರೆ ಶಕ್ತಿ ಬೇಕು. ఈ ఆత్మనే బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా పొందుకున్నాడు. ಈ ಆತ್ಮವನ್ನೇ ಬಾಪ್ತಿಸವನ್ನು ಕೊಡುವಂತ ಯೋಹಾನನು ಹೊಂದಿದ್ದಾನೆ. ఆయన ఇట్లా అంటారు చూడండి, ಆತನನ್ನು ಸರ್ ಇದೇ ರೀತಿ ಹೇಳ್ತಾರೆ. లూకాసు వార్త ಲೂಕಾಸು ವಾರ್ತೆ 1వ అధ్యాయం. 1ನೇ ಅಧ್ಯಾಯ. లూకాసు వార్త ಲೂಕಾ 1వ అధ్యాయం 1ನೇ ಅಧ್ಯಾಯ. లూక్ గాస్పెల్ చాప్టర్ 1. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనం. 16ನೇ ವಾಕ್ಯ. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక, తన గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇక్కడ 16వ వచనంలో అనేకుల్ని దేవుని వైపు తిప్పేవాడు బాప్తిస్మిచ్చే యోహాను. ಅನೇಕರನ್ನು ದೇವರಾಗಿರುವ ಕರ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗಿಸುವವನು ಇಲ್ಲಿ ಬಾಪ್ತಿಸಿಕೊಳ್ಳುವಂತ ಯೋಹಾನನು. 17వ వచనం. 17ನೇ ವಾಕ್ಯ. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఉన్నాడు. ఏలి యొక్క ఆత్మను శక్తి కలిగిన వాడంట. ಏಲಿಯನ ಗುಣ ಶಕ್ತಿಗಳಿಂದ ಕೂಡಿದವನಾಗಿದ್ದ. ఎవరు బాప్తిస్మిచ్చే యోహాను. ಯಾರು ಬಾಪ್ತಿಸವನ್ನು ಕೊಡುವಂತ ಯೋಹಾನ. ఆయన కూడా అంతే, అందరిని దేవుని వైపు తిప్పినవాడు. ಆತನು ಸಹ ಎಲ್ಲರನ್ನು ಕರ್ತನ ಕಡೆಗೆ ತಿರುಗಿಸಿದವರು. అది దేవుని శక్తి ఉంటేనే అట్లా. ಅದು ದೇವರ ಶಕ್ತಿ ಇದ್ರೆ ಮಾತ್ರ ಆ ರೀತಿ. ఏలియా లాంటి శక్తి. ಏಲಿಯಾ ರೀತಿಯ ಶಕ್ತಿ. అందుకే ఎలీషా బాగా గమనించాడు. ಅದಕ್ಕೆ ಎಲೀಷಾ ತುಂಬಾ ಗಮನಿಸಿದ. ఏలియాలో ఏదో శక్తి ఉంది. ಏಲಿಯಾನಲ್ಲಿ ಏನೋ ಶಕ್ತಿ ಇದೆ. అది దైవ శక్తి. అది ದೇವರ ಶಕ್ತಿ. అది దేవుని ఆత్మది. ಅದು ದೇವರ ಆತ್ಮ. లేకపోతే మనుషుని ఇలా తిప్పలేము మనం. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ ಕಡೆಗೆ ಈ ರೀತಿ ತಿರುಗಿಸಕ್ ಆಗೋದಿಲ್ಲ. చూడండి ఎంత ప్రయాస పడతామంటే, ನೋಡಿ ಎಷ್ಟು ಪ್ರಯಾಸ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ, 20 సార్లు 10 సార్లు ఇంటికి వెళ్తాం, 20-30 సತಿ ಮನೆಗೆ ಹೋಗ್ತೀವಿ, ఎన్నో సార్లు వాక్యం చెప్తాం, ಎಷ್ಟೋ ಬಾರಿ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತೀವಿ, ప్రార్థన చేస్తాం, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, మంచి మాటలతో చెప్తాం, ಒಳ್ಳೆ ಮಾತಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ. తీసుకొస్తారా ప్రజల్ని ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತೀವಿ. మీ ఇంటికి తీసుకొస్తావా? ನೀವು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತೀವಿ. తీసుకొని రాలేం. ನಾವು ಕರ್ಕೊಂಡ್ ಬರಕ್ ಆಗೋದಿಲ್ಲ. ఏం కావాలి? ಏನ್ ಬೇಕು? ఏలియా లాంటి శక్తి కావాలి. ಏಲಿಯಾ ರೀತಿಯ ಶಕ್ತಿ ಬೇಕು.
అనేకుల్ని తిప్పేవాడంట. ಅನೇಕರನ್ನು ತಿರುಗಿಸುವವನು. బాప్తిస్మ యోహాను కూడా అంతే, అనేకుల్ని దేవుని వైపు తిప్పినవాడు. ಬಾಪ್ತಿಸ ಕೊಟ್ಟಂತ ಯೋಹಾನ ಸರಿ ಅನೇಕರನ್ನು ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಸ್ತಾವ. యేసు ప్రభు వైపు కూడా అనేకులు తిప్పినాడు ఈ బాప్తిస్మ ಯೇಸು యోహాను. ಕರ್ತನ ಕಡೆಗೂ ಸಹ ಸುಮಾರು ಜನ ತಿರುಗಿಸಿದಾನೆ ಈ ಬಾಪ್ತಿಸಂ ಕೊಟ್ಟಂತ అంత ಯೋಹಾನ. శక్తి ఉంది ఆయనకి. ಅಷ್ಟು ಶಕ್ತಿ ಇದ್ದಂತವನು ಅವರು. మన గురువు యేసు ప్రభువే కదా. ನಮ್ಮ ಗುರುಗಳು ಯೇಸು ಕರ್ತನೆ ತಾನೆ. ప్రభా నువ్వు కలిగి ఉండ ఆత్మ నేను కూడా కలిగి ఉండాలి. ಕರ್ತನೆ ನಿನಗಿದ್ದಂತ ಆತ್ಮ ನನಗೂ ಇರಬೇಕು. నీకున్న శక్తి మాకు కూడా కావాలి. ನಿಮಗಿರುವಂತ ಶಕ್ತಿ ನನಗೂ ಬೇಕು. ఎలీషా ఏలియాని హత్తుకొని పోయినట్లుగా, ಎಲೀಷಾ ಏಲಿಯನನ್ನು ಹಬ್ಬಿಕೊಂಡು ಹೋದಂಗೆ, ఎలీషా ఏలియాని వదలకుండా పోయినట్లుగా, ಎಲೀಷಾ ಏಲಿಯನನ್ನು ಬಿಡದೆ ಹೋದಂಗೆ మనం కూడా ప్రభు వైపునే వెళ్ళాలి. ನಾವು ಕರ್ತನ ಕಡೆನೆ ಹೋಗ್ಬೇಕು. ఆయన వైపునే వెళ్తూ వెళ్ళాలి. ಆತನ ಕಡೆಗೆ ಹೋಗ್ಬೇಕು. ఎందుకు వస్తున్నావు నాతో? ಯಾಕೆ ಬರ್ತಾ ಇದೆಯಾ ನನ್ ಜೊತೆ? ఏం కావాలి నీకు? ಏನ್ ಬೇಕು ನಿನಗೆ? నీ శక్తి కావాలా? ನಿನ್ ಶಕ್ತಿ ಬೇಕು ನನಗೆ. నీ ఆత్మతో నింపబడాలి. ನಿಮ್ಮ ಆತ್ಮ ಜೊತೆ ತುಂಬಲ್ಪಡಬೇಕು. అనేకుల్ని నీ వైపు తిప్పాలి. నేను ಅನೇಕರನ್ನು ನಿನ್ ಕಡೆಗೆ ತಿರುಗಿಸ್ಬೇಕು. నేను పూర్తిగా నీ వైపు తిరగాలి. ನಾನು ಪೂರ್ತಿಯಾಗಿ ನಿನ್ನ ಕಡೆ ತಿರುಗಬೇಕು. అనేకుల్ని నీ వైపు తిప్పాలి. ಅನೇಕರನ್ನು ನಿನ್ ಕಡೆ ತಿರುಗಿಸ್ಬೇಕು. ఇస్తాడా? ఇవ్వడా? ಕೊಡ್ತಾನೆ ಇಲ್ವಾ? మంచి ఆలోచన కాదా ఇది? ಒಳ್ಳೆ ಯೋಚನೆ ತಾನೆ. మనమే ఇంకా చాలా సార్లు పూర్తిగా తిరగాల దేవుని వైపు. ನಾವೇ ಇನ್ನು ಕರ್ತನ ಕಡೆ ಪೂರ್ತಿಯಾಗಿ ತಿರುಗಬೇಕು. చాలా విషయాల్లో మనం వీపు చూపిస్తా ఉంటాం. ಸುಮಾರು ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಬೆನ್ನು ತೋರಿಸ್ತಾ ಇರ್ತೀವಿ. చాలా విషయాల్లో మనం లోబడకుండా, ಸುಮಾರು ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ಒಳಗಾಗೋದಿಲ್ಲ. అంటే దేవుని వాక్యాన్ని వింటాం, ಆದ್ರೆ ಕರ್ತನ ಮಾತನ್ನು ಕೇಳ್ತೀವಿ, దాని ప్రకారం చేయం. ಆದ್ರೆ ಅದ್ರ ಪ್ರಕಾರ ಮಾಡೋದಿಲ್ಲ. నువ్వు తిరిగిన తర్వాత వేరే వాళ్ళని చాలా మంది తిప్పాలి. ನೀನ್ ತಿರುಗಿದ್ಮೇಲೆ ಸುಮಾರು ಜನನ ಆತನ ಕಡೆಗೆ ತಿರುಗಿಸ್ಬೇಕು. తిప్పకపోతే ఏమవుతుంది? ತಿರುಗಿಸ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? గుడ్డివానికి దారి చూపితే ఏమవుతుంది? అంతే అవుతుంది. ಕುರುಡನ್ಗೆನೆ ದಾರಿ ತೋರಿಸಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? గుంటలో పోయి పడతారు, ಗುಂಡಿಯಲ್ಲಿ ಬೀಳ್ತಾರೆ. సరే, ఇంకొన్ని మాటలు చదువుదాం. ಕೆಲವು ಮಾತುಗಳನ್ನ ಓದ್ಕೊಳ್ಳೋಣ. ఎలీషా లాగా మనం ప్రభు వైపు వెళ్దాం. ನಾವು ಎಲೀಷಾನಂತೆ ಕರ್ತನ ಕಡೆಗೆ ಹೋಗೋಣ. ఎలీషా అంటే ఏమర్థము? ಎಲೀಷಾ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? దేవుడే రక్షణ. ఏలి అంటే ఏమర్థము? ಏಲಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? యెహోవాయే. ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏమర్థము? ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. ಆತನೇ ರಕ್ಷಕನು. యేసు ప్రభు అంటే అతనే దేవుడు, అతనే రక్షకుడు. యేసు కర్తను ಅಂದ್ರೆ ಆತನೇ ದೇವರು, ಆತನೇ ರಕ್ಷಕನು. శిష్యులందరికీ ఎవరు దేవుడు, ఎవరు రక్షణ? ಶಿಷ್ಯರಿಗೆಲ್ಲರೂ ಯಾರು ರಕ್ಷಣೆ, ಯಾರು ದೇವರು? మనకంతా ఎవరు రక్షకుడు, ఎవరు దేవుడు? ನಮಗೆಲ್ಲ ಯಾರು ರಕ್ಷಕರು, ಯಾರು ದೇವರು? ఆయన. ಆತನು. ఈ పేరుకు అర్థమైనట్లుగా కూడా మనం ప్రవర్తించాలి. ఈ ಮಾತಿಗೆ ಅರ್ಥವುಳ್ಳಂಗೆ ನಾವು ಪ್ರವಚಿಸಬೇಕು. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ అయ్యారు? ಎಲ್ಲಿಂದ ಮೊದಲಾದ್ರು? 2 రాజుల గ్రంథం 2ನೇ ಅರಸರುಗಳು చదువుకున్నాం. 2వ అధ్యాయం 2ನೇ ಅರಸರುಗಳು 1వ వచనం. 1ನೇ ಅಧ್ಯಾಯ. 2 Kings chapter 2 verse 1. 2ನೇ ಅರಸರುಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. ಕನ್ನಡ తెలుగు చదవండి. ಯೆಹೋವನು ಏಲಿಯನನ್ನು ಸುಳಿಗಾಳಿಯಲ್ಲಿ ಮುಖಾಂತರವಾಗಿ ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರಿಸುವ ಸಮಯ ಬಂದಾಗ ಏಲಿಯನು ಎಲೀಷಾನೊಡನೆ ಗಿಲ್ಗಾಲನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಟನು. తెలుగు. గిల్గాల్ గిల్గాల్ నుండి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ಗಿಲ್ಗಾಲ್ ನಿಂದ ಪ್ರಯಾಣ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. గిల్గాలు అంటే, గిల్గాಲು ಅಂದ್ರೆ ఇది ఎక్కడ కనబడుతుంది ఈ మాట అంటే, ಇದು ಎಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತೆ ಮಾತು ಅಂದ್ರೆ యెహోషువ గ్రంథం. ಯೆಹೋಶುವ చాప్టర్ 5 verse 9. 5ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ.